నిజంగా దేవునితో ఎప్పుడైతే మనం రిలేషన్ పెంచుకుంటామో, దేవునితో మనం ఎప్పుడైతే కమ్యూనికేషన్ పెంచుకుంటామో, దేవునితో మనం ఎప్పుడైతే ఒక సరైనటువంటి సంబంధాన్ని మనం పెంచుకుంటూ ఉంటామో, నిజంగా మనం చేసేటువంటి భక్తిని బట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఇలాంటి వారే నాకు కావాలి. బాగా భక్తి చేసేవారంటే నాకు ఇష్టం, గొప్ప ప్రార్థనా పరులు అంటే నాకు ఇష్టం, భక్తి జీవితాన్ని ఆస్వాదించి భక్తి జీవితాన్ని చేసేవారే నాకు ఇష్టం అని చెప్పేసి ఆయన దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. పిల్లరా, ఒకవేళ ఇంతవరకు కూడా నీ జీవితంలో వాటి వైపు చూస్తూ వీటి వైపు చూస్తూ అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, వాటి వైపు పరుగులెడుతూ నీ ఆత్మీయ జీవితంలో మరి సల్లారిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, అన్ని విషయాలలో కూడా నువ్వు దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ప్రార్థన జీవితంలో నువ్వు సన్నగిలిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, మరొక్కసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దొల్లిపోయావో, ఎక్కడ జారిపోయావో అన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మరలా నువ్వు దేవుని చెంతకు సమీపించి, ప్రభువా మరలా నాకు ప్రార్థన జీవితం కావాలి ప్రభువా, నీ దృష్టిలో నా నుండి నువ్వు ఏది ఆశిస్తున్నావో, ఏది కోరుకుంటున్నావు ప్రభువా, అయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నావు కాబట్టి ప్రభువా, ఈ లోకంలో నేను ఒక భక్తిపరుడిగా, నీ యందు నేను భక్తి కనపరిచేవాడిగా, అయ్యా నేను ఒక ప్రార్థనాపరుడిగా ప్రభువా, నీ యందు యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా ప్రభువా, ఈ లోకంలో నేను అలాంటి జీవితం జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి నీ దేవుణ్ణి అడిగితే అండి, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు.